వీళ్ళు వాంటెడ్లీ దీన్ని ఒక ఏమంటారు దీన్ని ఒక కుట్రపూరితంగా ఈ ప్రజలకు అవగాహన లేకుండా అర్థం కాకుండా చేసే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు సక్సెస్ అయ్యారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈ బీసీలకు చేసిన పాపంలో, ఎస్సీలకు చేసిన పాపంలో, మైనారిటీ చేసిన పాపంలో మంత్రి శ్రీధర్ బాబు గారిది ప్రమేయం ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఉంది, వేం నరేందర్ రెడ్డి గారిది ఉంది, ముఖ్యమంత్రి గారిది ఉంది. కాబట్టి కంపల్సరీ దీన్ని సవరించుకోవాలి. లేదా మిమ్మల్ని ప్రజలు నమ్మరు. మొత్తం భారతదేశం నమ్మకున్న తెలంగాణ ప్రజలు నమ్మి మీకు పట్టం కట్టిరు బీసీలు. ఎందుకంటే ఆ రోజు రాహుల్ గాంధీ గారు అన్నారు ఎవరెంత జనాభా ఉంటే వారికి అంత స్థానం దక్కాలన్నారు. ఒక్కడన్నా నిరూపించిరా? ఉదయపూర్ డిక్లరేషన్ చేసిరు ప్రతి పార్లమెంట్కు ఇద్దరికి బీసీ ఏమంటారు 2 సీట్లు బీసీలకు ఇస్తారు, 34 సీట్లు ఇస్తాని మొదటనే 19 సీట్లు ఇచ్చి మోసం చేసిరు. పార్లమెంట్లో 7 స్థానాలు ఇస్తారని కేవలం 3 స్థానాలు ఇచ్చారు. ఈ కులగణన చేస్తానంటే దీన్ని కూడా మోసం చేసిరు. కాబట్టి ఖచ్చితంగా మేము రాహుల్ గాంధీని నమ్మినాం, ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని నమ్మినాం. కానీ వీరు ఖచ్చితంగా తప్పుల తడకగా చేపించారు. ఈవెన్ మంత్రిమండలిలో కూడా కేవలం 2 బీసీలు ఉన్నారు. దాదాపు 6 మంది బీసీలు ఉండాలి. న్యాయంగా చెప్పండి 8 మంది ఉండాలి, కానీ 6 మంది కన్నా ఇవ్వాలి. కానీ అది కూడా లేని పక్షం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మాకు రావాల్సిన వాటా మా జనాభాలో మీరు తప్పు చేసి ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించింది. కాబట్టి దీంట్లో ఎలాంటి పొరపాట్లు చేసినా ఖచ్చితంగా ఈ తెలంగాణలో బీసీ సమాజం మేము వదిలిపెట్టదు. ఊరు ఎక్కడో తిరగనీయం. రేవంత్ రెడ్డి గారి సీటు కూడా బీసీలతో పెట్టుకుంటే ఖచ్చితంగా కూలిపోతుందని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో భారీ కుట్ర చేసిండు బీసీల మీద అని చెప్పేసి కూడా అనుకోవచ్చు అన్న. ఖచ్చితంగా భారీ కుట్ర కాదు, మన అందరి ముంగనే కుట్ర చేసిండు. ఇది వెనక కూడా కాదు. సమాజం ఎట్లుంటుంది అంటే ఒక్కొక్కడు తెలియకుండా ముసుకేసుకొని దొంగతనం చేస్తాడు. వీడేమో హీరోలాగా వచ్చి దొంగతనం చేస్తాడు. ఇప్పుడు ఎందుకంటే 2011 సర్వే రిపోర్ట్ మన దగ్గర ఉన్నది. 2014 ఎస్కేఎస్ పక్కకి పెడదాం. ఆ ప్రభుత్వం రిపోర్ట్ బయట పెడితే కనీసం ఈ కులాలు పక్కకి పెడితే రాష్ట్ర జనాభా ఎట్లా తగ్గుతుందమ్మా? 2011 సెన్సెస్కి ఇప్పటికీ పెరగాలి కదా. ఇప్పటికి 6 లక్షల తేడా ఉంది. ఇంకా తక్కువనే ఉన్నాం మనం అప్పటికన్నా. ఇంత జనం ఇక్కడ తక్కువ ఉంటుందా? కాబట్టి సర్వే పూర్తి కాలేదు. అంటే ఓవరాల్ గా సీఎం రేవంత్ రెడ్డి సర్వే సరిగ్గా చేపియలేరు అనొచ్చా మరి? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉన్నది దీంట్లో. పెద్దలు పుణ్యాత్ముడు గొప్ప వ్యక్తి జానారెడ్డి గారి పాత్ర ఇంకా చాలా ఎక్కువ ఉన్నది బీసీలను మోసం చేసే దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒకటే కాదు. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్తో చేయించారు. ప్లానింగ్ కమిషన్కి చీఫ్ వాళ్ళు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రాకుండా ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు వచ్చిండు? కనీసం బీసీ మంత్రులు దీని మీద సర్చ్ చేయలే. బీహార్లో దాదాపు ముఖ్యమంత్రి గారు అక్కడ నితీష్ గారు దాదాపు 117 సార్లు ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా సమీక్షించి యంత్రాంగం మొత్తం పనిచేసిందట. ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు సమీక్షలో? తర్వాత వచ్చిన రిపోర్ట్ కూడా ఇంత ఆధారాబాధారగా అసెంబ్లీలో పెట్టాల్సిన అవసరం ఏమున్నది? దాన్ని కనీసం చదివే టైం కూడా ఇయ్యరా? కనీసం ప్రతిపక్షాలు చూసుకునే విధంగా ఇయ్యరా? కనీసం ఏ కులం ఎంత ఉందో ఆ రిపోర్ట్ డీటెయిల్గా ఎందుకు ఇవ్వలే మాకు? కొన్ని వెబ్సైట్లో కూడా ఎందుకు పెట్టలేదు? మేము పబ్లిక్ డొమైన్లో పెట్టమంటున్నాం. ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు రిజిస్టర్ చేసుకోరు కదా. మా ఆధార్ కార్డు కొడితే ఒక యాప్ ద్వారా మా కులగణన జరిగిందా లేదా, మా ఇంట్లో కుటుంబ సభ్యులు వచ్చినా లేదా మేము చూసుకోలేదు లేదు కదా. ఇది ట్రాన్స్పరెంట్గా లేదు. వీళ్ళు ఏంటంటే ఏదో రాహుల్ గాంధీ చెప్పిండు చేయాలని చేసినాం, మా ఓసీలను కాపాడుకోనికి ఇది అగ్రకులాలు చేసుకున్న కుట్రపూరితమైన కులగన్న. ఇది బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ ఉపయోగపడిన కులగన్న. ఇది సైంటిఫిక్గా లేదు. ఎందుకంటే రేపు పొద్దున వీడు 3.5% వీడే కాలేదు అంటే ఎవరైనా కోర్టుకు పోయి రిజర్వేషన్ల మీద కేసులు వేయొచ్చు. అంటే వీళ్ళే డోర్ తెరుస్తారు, రండి కేసులు వేయండి, ఈ రిజర్వేషన్ అడ్డుకోండి అని చెప్పి. ఏంది మళ్ళీ ఏమంటారు? బీసీలు అడిగితే మేము కోర్టులో ఉంది ఈ సమస్య, మేము మాట్లాడకూడదని అబద్ధాలు ఆడడానికి. అబద్ధాల ప్రభుత్వంలో చేసిన అబద్ధాల సర్వే ఇది నిజమైన సర్వే కాదు. ఓన్ బీసీ ప్రజలు కూడా ఎవరు వీళ్ళని క్షమించారు.